హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీస్ డిటిహెచ్ డిజిటల్ ట్యుటోరియల్స్ హబ్. ఈ వీడియోలో ఆన్లైన్లో ఫ్రీగా ప్రొఫెషనల్ లుక్తో యూట్యూబ్ థంబ్నైల్స్ అట్రాక్టివ్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీకు ఫోటోషాప్ రాకపోయినా, మీకు ప్రొఫెషనల్ ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా క్యాన్వా ద్వారా ఈజీగా హెచ్డి క్వాలిటీ థంబ్నైల్స్ అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్, మొబైల్, టాబ్లెట్, పీసీ ఏ డివైస్లోనైనా క్యాన్వా యూజ్ చేసి థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు. మొబైల్లో అయితే క్యాన్వా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్యాన్వా యాప్ లింక్ ఉంది. ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సినట్లు థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు. ల్యాప్టాప్లో అయితే www.canva.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక టాప్ రైట్ కార్నర్ లో లాగిన్ బటన్, సైన్ అప్ బటన్ ఉంటుంది. మీరు ముందే రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లేదంటే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడితో కానీ, గూగుల్ అకౌంట్ తో కానీ, ఫేస్బుక్ అకౌంట్ తో కానీ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి సైన్ అప్ విత్ ఈమెయిల్ క్లిక్ చేస్తున్నాను. మీ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత మీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేనికోసం క్యాన్వా యూజ్ చేయాలనుకుంటున్నారో మీ ప్రొఫెషన్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ గా మీకు టెంప్లెట్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ నేను టీచర్, స్టూడెంట్, పర్సనల్, స్మాల్ బిజినెస్, లార్జ్ కంపెనీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో నేను నాది ట్యుటోరియల్ సైట్ కాబట్టి నేను టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. క్యాన్వాలోని ఫ్రీ టెంప్లెట్స్, అప్లోడ్స్, ఫోటోస్, ఎలిమెంట్స్, టెక్స్ట్, వీడియోస్, బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ యూస్ చేసి ఈ థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేశానో చూద్దాం. టెక్స్ట్ మనకు నచ్చినట్లు ఎలా ఎడిట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫ్రీ ఎలిమెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన ఫోటో గానీ, యూట్యూబ్ ఛానల్ లోగో గానీ మన థంబ్నైల్ లో ఎలా సెట్ చేసుకోవాలి, టెక్స్ట్ డిఫరెంట్ గా ఎలా సెట్ చేసుకోవాలి, ఈ విధంగా ఈ థంబ్నైల్స్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వన్స్ మీరు క్యాన్వాలో ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యాక టాప్ రైట్ కార్నర్ లో క్రియేట్ డిజైన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ లో యూట్యూబ్ థంబ్నైల్ అని టైప్ చేయాలి. యూట్యూబ్ థంబ్నైల్ అని టైప్ చేశాక కింద డిఫరెంట్ కేటగిరీస్ లో యూట్యూబ్ థంబ్నైల్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. అందులో మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో, మ్యూజిక్, ఫుడ్, బ్యూటీ, ట్రావెల్, ట్యుటోరియల్స్ ఇలా మీ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ట్యుటోరియల్ ఛానల్ కాబట్టి నేను యూట్యూబ్ ట్యుటోరియల్ థంబ్నైల్ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ థంబ్నైల్ టెంప్లెట్ సైజు 1280x720 డైమెన్షన్స్ తో ఎంటీ డిజైన్ ఎడిటర్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మనం ఏదైనా ఫోటో గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ లేదా ఏదైనా డిజైన్ టెంప్లెట్ గానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా టెంప్లెట్ డిజైన్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్ డిజైన్స్ లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ మీ ల్యాప్టాప్ లో కానీ ఏదైనా డివైస్ లో ఫోటోస్ అలా ఉంటే ఇక్కడ అప్లోడ్స్ ఆప్షన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ డివైస్ లో నుంచి, అంటే మీ ల్యాప్టాప్ లో నుంచి కానీ, పెన్ డ్రైవ్ లో నుంచి కానీ ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని దాన్ని కూడా మీ డిజైన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేశాక దాని మీద క్లిక్ చేస్తే ఇలా మళ్ళీ డిజైన్ లో ప్లేస్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం మనకు కావాల్సినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ చాలా టెంప్లెట్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు రిలవెంట్ గా లేకుండా ఉంటే ఇక్కడ సెర్చ్ లో మీ వీడియో రిలేటెడ్ గా ఏదైనా టైప్ చేస్తే ఇక్కడ చూడండి, నేను కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేసి టైప్ చేశాను. సో దానికి రిలవెంట్ గా ఈ ఫ్రీ టెంప్లెట్ డిజైన్స్ కనిపిస్తున్నాయి. టెంప్లెట్స్ లో నుండి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే అది మీ ఎడిటర్ లో ప్లేస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే అది ఎడిటర్ లో ప్లేస్ అయిపోతుంది. తర్వాత హౌ టు స్పీడ్ అప్ యువర్ ఓల్డ్ టాబ్లెట్ అని ఉంది కదా, టెక్స్ట్ ని మాడిఫై చేయాలంటే ఆ టెక్స్ట్ మీద మౌస్ తో డబుల్ క్లిక్ చేస్తే కర్సర్ అక్కడ ప్లేస్ అవుతుంది. ఉన్న టెక్స్ట్ ని డిలీట్ చేసి టైప్ చేసి మీ వీడియో రిలేటెడ్ గా టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే పైన ఇక్కడ ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో చాలా రకాల ఫ్రీ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. టెక్స్ట్ సైజ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజు సెట్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ తో డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు నచ్చిన కలర్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ఆ విధంగా చేంజ్ అయిపోతుంది అనమాట. మీకు ఇక్కడున్న కలర్స్ నచ్చకపోతే కొత్త కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్ అలా లెఫ్ట్, రైట్, మిడిల్ ఈ విధంగా టెక్స్ట్ ని అలైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఫాంట్స్, ఇక్కడ టెక్స్ట్ సైజ్ చేంజ్ చేస్తాం. తర్వాత టెక్స్ట్ కలర్ ఇక్కడ చేంజ్ చేస్తాము. టెక్స్ట్ బోల్డ్ ఆర్ ఇటాలిక్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ అలైన్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్ లిస్ట్ లాగా పెట్టాలా, లేదంటే బుల్లెట్ పాయింట్స్ కానీ, నెంబర్స్ కానీ లిస్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యొక్క స్పేసింగ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్పేసింగ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లెటర్ కి మధ్య స్పేస్ చేంజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఎఫెక్ట్స్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, మన డిజైన్ కి సెట్ అయ్యేది. ఇలా టెక్స్ట్ ని మీకు నచ్చిన ఫాంట్స్, కలర్స్, ఎఫెక్ట్స్ తో అట్రాక్టివ్ గా మాడిఫై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడ నా టెక్స్ట్ లో ల్యాప్టాప్ అని ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో టాబ్లెట్ ఉంది కాబట్టి ఇది సెట్ కాదు. కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ల్యాప్టాప్ ఉండేలాగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఈ టెంప్లెట్స్ లో ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ లో మన డిజైన్ కి రిలవెంట్ గా మనకు టెంప్లెట్స్ దొరకకపోతే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నాకు ల్యాప్టాప్ ఉండే డిజైన్ కావాలి. అలా సెర్చ్ చేయగానే నాకు ఇది కనిపించింది అనమాట, టాప్ 5 చీప్ ల్యాప్టాప్స్ అనేసి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇది యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ ఉన్నది డిలీట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిలీట్ చేయడానికి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. నాకు దీంట్లో ఈ టెక్స్ట్ ఇదంతా అవసరం లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే అవసరం కాబట్టి ఇది నేను న్యూ పేజ్ లో యాడ్ చేసుకుంటాను. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే కొత్త పేజ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. పేజ్ 1 క్లిక్ చేసి Ctrl+V ప్లేస్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ డిజైన్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రెడ్ కలర్ కాకుండా వేరే కలర్ అయినా పెట్టుకోవచ్చు. మన డిజైన్ కి ఏది సెట్ అవుతుందో ఆ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ డిలీట్ చేసేసి ఈ ప్లేస్ లో నా ఛానల్ లోగో యూజ్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ లోగో వచ్చి నా ల్యాప్టాప్ లో ఉంది. మన ల్యాప్టాప్ లో ఉన్న ఫొటోస్ కానీ ఇంకా ఏమైనా పిక్చర్స్ కానీ అవి మన డిజైన్ లో యూజ్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ల్యాప్టాప్ లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లోడ్ మీడియా అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ ఫేస్బుక్ లో ఉందా, గూగుల్ డ్రైవ్ లో ఉందా, ఇన్స్టాగ్రామ్ లో ఉందా అవి సెలెక్ట్ చేసి మీరు చూస్ చేసి మీ డిజైన్ లో యూజ్ చేసుకోవచ్చు. నా ల్యాప్టాప్ లో ఉన్న లోగో యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ డివైస్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ లో ఉన్న ఫోల్డర్ లో ఉన్న ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే అది నా డిజైన్ మీద ప్లేస్ అయిపోతుంది. ఈ డిజైన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్రాప్, ఫిల్టర్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మన ఇమేజ్ ని రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా క్రాప్ మీద క్లిక్ చేసి ఇలా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎంత వరకు కావాలో అంతవరకు చేసుకోవచ్చు. ఇలా రీసైజ్ చేశాక డన్ అని క్లిక్ చేస్తే అది అలా సెట్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ ప్లేస్ అవ్వాలంటే ఇంకొంచెం సైజ్ చిన్నగా ఉండాలి కాబట్టి లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇది చిన్నది అయిపోతుంది. తర్వాత ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ అనమాట. నచ్చిన ఫోటో మీ సిస్టమ్ లో ఉంటే సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి అప్లోడ్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీ డిజైన్ లో ప్లేస్ అయిపోతుంది. ఇమేజ్ ని రీసైజ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చినట్లు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆప్షన్స్ తోనే. ఈ విధంగా ఫైనల్ గా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసేసాం. దీన్ని డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ వీడియోస్ లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. దీంట్లో నేను PNG సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే థంబ్నెయిల్స్ కొంచెం అట్రాక్టివ్ హై క్వాలిటీగానే ఉండాలి కాబట్టి. క్యాన్వాలోనే ఇంకో పద్ధతిలో ఇంకో థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనము canva.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అదే మొబైల్లో అయితే క్యాన్వా యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ లో క్రియేట్ డిజైన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ సైజ్ ఎంటర్ చేయాలి. విడ్త్ వచ్చి 1280, హైట్ వచ్చి 720 ఎంటర్ చేసి క్రియేట్ న్యూ డిజైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎంటీ థంబ్నెయిల్ ఎడిటర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నా వీడియో రిలేటెడ్ గా టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ వీడియో రిలేటెడ్ టెక్స్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ మీ టెక్స్ట్ యొక్క సైజుని బట్టి ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ ని డిలీట్ చేసేసి మీకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ టాప్ లో ఇది క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ అన్ని ఫాంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మన డిజైన్స్ లో ఈ క్రోన్ సింబల్ ఉండే ఫాంట్స్ యూజ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పేమెంట్ ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఇక్కడ ఫ్రీ ఫాంట్స్ చాలానే ఉన్నాయి. ఫ్రీ ఫాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. తర్వాత ఈ డిజైన్ లో యూజ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ టెంప్లెట్స్, ఫోటోస్, ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ థంబ్నెయిల్ కోసం ఫ్రీ ఎలిమెంట్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మన టెక్స్ట్ రిలేటెడ్ గా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు చాలా ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మన టెక్స్ట్ రిలేటెడ్ గా ఏదైనా ఎలిమెంట్ ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టికులర్ గా కావాలి అనుకుంటే ఇక్కడ సెట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మన డిజైన్ లో ప్రో ఆప్షన్ ఉండేటివి సెలెక్ట్ చేసుకున్నామంటే అవి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పేమెంట్ అడుగుతుంది. చూడండి ఇక్కడ నేను ఇది ప్రీమియం ది సెలెక్ట్ చేశాను కాబట్టి $1 పే చేయాలని అడుగుతుంది అనమాట, పే అండ్ డౌన్లోడ్ అన్నట్లు. సో మీరు ఓన్లీ ఫ్రీ ఆప్షన్స్ నే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం పే చేయని అవసరం లేదు. సో ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మన డిజైన్ రిలవెంట్ గా ఫ్రీ ఆప్షన్స్ ని
సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేయగానే అది మన డిజైన్లో ప్లేస్ అయిపోతుంది. ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ ఈ డిజైన్ యొక్క కలర్స్ మనకు కావాల్సినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ ప్లేస్లో వేరే కలర్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో కానీ మీ ఫోటో కానీ ఇలా ఈ ఎలిమెంట్ ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం అప్లోడ్స్ క్లిక్ చేసి అప్లోడ్ మీడియా అని క్లిక్ చేసి మీ డివైస్లో నుంచి మీ ల్యాప్టాప్లో నుంచి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి మీ డిజైన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేశాను. ఎలిమెంట్ కానీ ఫోటో కానీ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే అది మీ డిజైన్లో ప్లేస్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కలరే కాకుండా ఇక్కడ ఉన్న కలర్స్లో నుంచి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది మీ డిజైన్లో ప్లేస్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా మీకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఈ టెక్స్ట్ రిలేటెడ్గా ఫోటో సెట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇట్లా ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ థంబ్నెయిల్ సైజ్కి రీసైజ్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్పరెన్సీ ఈ ఫోటో యొక్క ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఈ టెక్స్ట్ కలర్ దీంట్లో సెట్ కాలేదు కాబట్టి నేను వైట్ కలర్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేంజ్ చేశాను. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ని ఫ్లిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఈ సైడ్కి వచ్చేసింది. ఇలా మూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చినట్లు. ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎర్న్ ఆన్లైన్ అని ఉంది కదా, కాబట్టి మనీ కానీ క్యాష్ కానీ ఏదైనా ఎలిమెంట్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు అక్కడ కనిపించుకుంటే మనీ అని టైప్ చేస్తే ఇక్కడ చాలా వస్తాయి. దీంట్లో నేను ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్ అని కొడితే సెండ్ బ్యాక్వర్డ్ అని కొడితే మన టెక్స్ట్ కనిపిస్తుంది. కావాలంటే దీన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఇంకా టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం టెక్స్ట్ మీద క్లిక్ చేసి సబ్ హెడింగ్ క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్లేస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇలా లెఫ్ట్కి మిడిల్కి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా టెక్స్ట్ అయితే ఎడిట్ చేసేసుకున్నాము. తర్వాత నా ఛానల్ యొక్క లోగో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ అప్లోడ్స్లో ఆల్రెడీ నా ఛానల్ లోగో అప్లోడ్ చేసుకున్నాను. సో దీని మీద క్లిక్ చేయగానే ఇది నా డిజైన్లో ప్లేస్ అయిపోతుంది. తర్వాత దీన్ని రీసైజ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా తర్వాత నేను ఈ ఎలిమెంట్ యొక్క కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోయేలాగా. తర్వాత నేను టెక్స్ట్ ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మన డిజైన్కి సెట్ అయ్యేలాగా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇది మాడిఫై చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఈ విధంగా నా వీడియో రిలేటెడ్గా నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసేసాను. నెక్స్ట్ దీన్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ క్లిక్ చేసేసి తర్వాత PNG ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే థంబ్నెయిల్ కొంచెం క్వాలిటీ బాగుండాలి కాబట్టి PNG సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే థంబ్నెయిల్ డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మీ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అందులో యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినట్లు క్యాన్వాలో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే క్యాన్వాలో మనకు బోత్ ఫ్రీ అండ్ ప్రీమియం టెంప్లెట్స్ అంటే ఫ్రీ ఫోటోస్, బ్యాక్గ్రౌండ్స్, ఎలిమెంట్స్, ఫాంట్స్, స్టిక్కర్స్, ఫ్రేమ్స్ ఉంటాయి. ఇందులో ఫ్రీ టెంప్లెట్స్ కూడా చాలానే ఉన్నాయి. మాక్సిమం మనము ఫ్రీ టెంప్లెట్స్ తోనే అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి HD క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మీ డిజైన్స్ లో ఏదైనా ప్రో ఆప్షన్ అని ఉండేటివి సెలెక్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేస్తాను, ఇది ప్రో ఎలిమెంట్ కాబట్టి డిజైన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పేమెంట్ అడుగుతుంది. $1 పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ప్రో ఆప్షన్ కాబట్టి నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. మాక్సిమం మనం ఇలా ఫ్రీ ఎలిమెంట్స్ యూస్ చేసి మన డిజైన్ అట్రాక్టివ్ గా, ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.